హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో షాపింగ్ వీడియో కాకుండా నేను ఈరోజు క్లీనింగ్ గురించి, అంటే మా ఇంటిని నేను ఏ విధంగా క్లీన్ చేసుకుంటానో చూపిస్తాను. నేను సొంతంగా 2 లిక్విడ్లు తయారు చేసుకుంటాను. ఇది నేను మేబీ 3-4 ఇయర్స్ నుంచి ఇదే ఫాలో అవుతున్నాను. ఎలాంటి మరకలైనా ఈజీగా పోతాయి. ఫస్ట్ ఏం చేయాలి, మీరు గిన్నెలు క్లీన్ చేయడానికి, నేనైతే ఇది గిన్నెలు క్లీన్ చేయడానికి కపూర వాళ్ళది ఈకో ఫ్రెండ్లీది యూజ్ చేస్తాను కదా, మీ అందరికీ తెలిసిందే, షార్ట్స్ వీడియోలో కూడా చెప్పాను. అయితే ఈ లిక్విడ్ని 1 లేక 2 కప్స్ ఫస్ట్ మెజర్తో నేనైతే అందాదగా వేస్తున్నాను. మీరు కొంచెం ఐడియా లేదంటే జస్ట్ ఏం లేదండి, కొంచెం ఇంత తీసుకున్న తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేయాలి. 1 గ్లాస్ వాటర్, లేకపోతే కొంచెం తగ్గి వాటర్ని తీసుకోండి. అందాదగా ఏం లేదండి, 1 గ్లాస్కి 2 కప్స్ లిక్విడ్. ఇప్పుడు యూజ్ చేసేది ఇదేంటంటే, ఇదైతే కేక్లోకి ఎలా యూజ్ అవుతుందో నాకు తెలియదు. నేనైతే ఎక్కువగా కేక్లు ఏం యూజ్ చేయను, ఏం వంటను, కేక్లు రెడీ చేయను. ఇదైతే క్లీనింగ్ విషయానికైతే చాలా నీట్గా పోతుంది వెనిగర్తో. వైట్ వెనిగర్ మీరు తప్పకుండా ఒక బాటిల్ తెచ్చి పెట్టుకోండి. ఎందుకంటే నేనైతే ఎక్కువగా ఇంటిని క్లీన్ చేసి మొండి మరకలు, ఆయిల్ మరకలు, ఏ మరకలు ఉన్నా వెనిగర్తో క్లీన్ చేస్తే త్వరగా పోతుంది. ఇప్పుడు ఏం చేయాలి, 2 లేక 3 కప్స్ వెనిగర్. ఫస్ట్ ఏంటిది, గిన్నెలు క్లీన్ చేసే లిక్విడ్, తర్వాత వాటర్, తర్వాత వెనిగర్ని వేసి బాగా కలపండి. చూడండి, ఒకలాంటి ఇలా లైన్గా ఫామ్ అవుతుంది కదా, ఏదో భైరవ దీపం లాగానో ఇలా. ఇది చూడండి ఎంత బాగుంది కదా. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ స్ప్రేని కూడా నేను ఆన్లైన్లోనే కొన్నాను. అయితే ఈ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు తయారు చేసుకున్న వాటిని ఈ స్ప్రే ఎలా అంటే జస్ట్ స్మూత్గా వస్తుంది, హార్డ్గా కాకుండా. రెగ్యులర్గా అయితే ఇది ఆయిల్గా యూజ్ చేస్తున్నారు కదా, నాకైతే ఆయిల్కి స్ప్రే అవసరం లేదు. నేను చేసే వంటలకి సంబంధించి నాకు ఈ స్ప్రే అవసరం లేదు. సో నేను దీన్ని ఓన్లీ క్లీనింగ్ కోసమే ఈ స్ప్రేని వాడతాను. ఇది మొత్తం తయారు చేసిన లిక్విడ్ని అందులో బాటిల్లో పోసుకోండి. ఇంకొకటి ఏంటంటే, నేను దీంతో కూడా, అంటే నిమ్మ చెక్కలు, ఇంకా ఆరెంజ్ పీల్స్ ఉంటాయి కదా, వాటిని నేనేం చేస్తాను, వేడి నీళ్ళలో నానబెడతాను. 2-3 అవర్స్ వేడి నీళ్ళలో నానబెట్టుకున్న ఇంకో లిక్విడ్ తయారవుతుంది మనకి. ఇది న్యాచురల్, 100% న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు దీన్ని. ఇది కూడా అయితే ఎంత జిడ్డున్నా నీట్గా పోతుంది. 2-3 అవర్స్ నానబెట్టిన తర్వాత మనం ఏం చేయాలి, దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసిన తర్వాత ఏం చేయాలో కూడా చూడండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను పాయింట్ టు పాయింట్ కొన్ని విషయాలు చెప్తూ ఉంటాను మీకు. అయితే ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ లిక్విడ్లో ఇప్పుడు మనం ఏం చేయాలి, వెనిగర్ ఉంది కదా, మళ్ళీ వెనిగర్ని ఇందులో 2 కప్స్ తీసుకుంటే, ఈ వెనిగర్ మనకి మొండి మరకలు ఎలాంటివి ఉన్నా త్వరగా జిడ్డుని క్లీన్ చేస్తుంది. అందుకోసం ప్రతిసారి మనం వెనిగర్ని క్లీన్ చేయాలి. ఇంకా మీకు జిడ్డు ప్లేన్ అనిపించినప్పుడు కొంచెం విమ్ ఉంది కదా, ఆ లిక్విడ్ని కూడా తీసుకోండి. అంటే గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసే లిక్విడ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక బాటిల్లో పోసుకుంటే ఇది కూడా యూజ్ అవుతుంది. ఇలా పోసుకొని స్టోర్ చేసుకోండి, ఎన్ని రోజులైనా ఉంటుంది. నేను ఇప్పుడు ప్రతి ఒక్కటి, కిచెన్లో ఉన్నది, హాల్లో, టీవీకి సంబంధించిన ప్రతి ఒక్కటి మీకు క్లీన్ చేసి చూపిస్తాను, చూస్తూ ఉండండి, ఓకేనా. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్లో కూడా అడగండి, ఓకేనా. ఈ ఫ్యాబ్రిక్స్ నేను డీమార్ట్లో తెచ్చుకున్నాను. మీ దగ్గర ఇవి లేవనుకోండి, కాటన్, ఇప్పుడు మనకు పిల్లలకి టిఫిన్ బాక్స్కి నాప్కిన్స్ ఉంటాయి కదా, అవి కొంచెం యూజ్ చేసిన తర్వాత అవి వేడి నీటిలో క్లీన్ చేసుకొని కూడా మనం వీటికి, ఈ సెరామిక్ జార్స్కి అయితే చాలా బెస్ట్. అంటే నేను తయారు చేసిన ఈ లిక్విడ్ అయితే ఎంత జిడ్డున్నా జస్ట్ ఇలా స్ప్రే చేయగానే నీట్గా పోతుంది. మీరు కూడా తయారు చేసుకొని, ఒకవేళ పోలేదనుకోండి నాకు కామెంట్లో తెలియజేయండి. లేదండి అస్సలు పోవట్లేదు, మీరు ఎందుకు ఇలా చెప్పారు అని చెప్పండి, నేను తప్పకుండా నేను రెస్పాన్స్ ఇస్తాను. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో వాడుతున్నాను కాబట్టి మీకు వీడియో తీసి చెప్పగలుగుతున్నాను. నేనైతే జెన్యూన్గా ఏది ఉంటే అదే చెప్తాను. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత, ఇంతకుముందు సాల్ట్ది, ఇది ఆయిల్ అండి. ఆయిల్ కూడా ఎంత నీట్గా, మా ఇల్లు నేను కష్టపడకుండానే నీట్గా ఎందుకు ఉంటుందంటే, నేను ఎప్పటికప్పుడు, అంటే 3-4 డేస్కి ఒకసారి నేను ఈ విధంగా జస్ట్ ఇలా స్ప్రే చేసేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను. చాలా నీట్గా పోతుంది. మరీ స్టీల్ వాటికి, నేను ఇంతకుముందు స్టీల్ వాటికన్నా సెరామిక్ది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, ఇలానే అండి. నేను ఎక్కువ ఏం కష్టపడను, జస్ట్ ఒకసారి స్ప్రే చేస్తాను, ఇలా నీట్గా మెరుస్తాయి. మెయిన్ అయితే సెరామిక్ అయితే ఇప్పుడు కొన్నామన్నట్టే మెరుస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కటి ఈ విధంగా స్ప్రే చేసుకొని నేను రెడీగా పెట్టుకుంటాను. ఇది ఒకసారి రెడీ చేసుకుంటే నాకు మినిమం 1 మంత్ 2 మంత్స్ వస్తుంది. జస్ట్ ఒకసారి క్లాత్ పైన స్ప్రే చేయడము, వెంటనే క్లీన్ చేసుకోవడం.
ఇలా మన కిచెన్ కౌంటర్ టాప్ ఎప్పుడు క్లీన్గా ఉంటే వంటలు బాగా చేయాలనిపిస్తుంది కదా. నాకైతే ఎప్పుడు క్లీన్గా ఉండాలనిపిస్తుంది. అందుకోసమే నేను ఈ స్ప్రేని ఎప్పుడు రెడీ చేసి పెట్టుకుంటాను. ఇది చూడండి వైట్ రోల్. ఇది దీన్ని ఎప్పుడు ఈ విధంగా క్లీన్గా ఎలా ఉంచుతానంటే అల్లం దంచిన వెంటనే క్లీన్ చేసుకుంటాను. లేకపోతే ఇంకా ఓపిక లేదనుకోండి, 3-4 డేస్కి ఒకసారి నేను ఈ గిన్నెలు క్లీన్ చేసే స్క్రబ్బర్తోనే ఈ విధంగా ఒకసారి క్లీన్ చేసుకుంటాను. నీట్గా అవుతుంది. అల్లం ఇంకా కొంచెం వేరే మరకలు ఏమన్నా ఉంటే ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేయడం వల్ల ఏ మరకలు ఉన్నా పోతాయి. ఇంకా మీకు నల్లగా అయిందనుకోండి, చాలా రోజుల నుంచి క్లీన్ చేయలేదనుకోండి, మీరు ఏం చేయాలంటే వేడి నీళ్ళలో ఇందులో పోసి ఈ గిన్నెలు క్లీన్ చేసే లిక్విడ్ని వేసి ఒక 1/2 అవర్ నానబెట్టాక క్లీన్ చేయండి. ఎంత బాగా చకచక మెరిసిపోతుంది. ఇప్పుడే కొన్నాము అనిపిస్తుంది. అంత నీట్గా వస్తుంది. ఒకసారి మీరు అది కూడా ట్రై చేయండి. రోలు కొంచెం బరువుగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి. చూడండి ఎంత నీట్గా అయింది కదా. ఈ విధంగా ఒకసారి తుడుచుకొని పెట్టేసుకున్నామంటే కౌంటర్ టాప్ పైన రోల్ కూడా క్లీన్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇంకేంటంటే స్టవ్ని క్లీన్ చేసి చూపిస్తాను. నేను వీక్లీ 2-3 టైమ్స్ మొత్తం డీప్ క్లీన్ చేస్తాను. ఇప్పుడు మార్నింగ్ టైంలో నీట్గానే ఉంటుంది కదా. మీకు టైం లేకపోతే నైట్ టైంలోనే ఎక్కువగా నీట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ టైంలో జస్ట్ ఒకసారి ఈ స్ప్రేని వేసి క్లీన్ చేసామనుకోండి, మనకు పని అనేది మార్నింగ్ టైంలో కొంచెం హడావిడి ఎక్కువగా ఉంటుంది కదా. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వంటలు ఫాస్ట్గా చేయాలంటే మనం నైట్ టైంలోనే క్లీన్ చేసి పెట్టుకుంటే జస్ట్ మార్నింగ్ లేవగానే ఈ స్ప్రేతో ఒక్కసారి క్లీన్ చేసి తుడిచేసుకుంటే సరిపోతుంది. నీట్గా ఉంటుంది. ఉదయం లేవగానే కొంచెం హడావిడిగా ఉన్నప్పుడు ఇదంతా A to Z చేయలేం కాబట్టి నైట్ టైంలోనే మ్యాక్సిమం నేను క్లీన్ చేసి పెట్టుకుంటాను ఈ విధంగా. ఇంకొకటి వాల్కి ఎక్కువ శాతం నేను ఈ మధ్య వాల్ స్టిక్కర్, కిచెన్కి వాల్ స్టిక్కర్ని యూజ్ చేస్తున్నారు. ఇక్కడ అసలు వాల్ స్టిక్కర్ని యూజ్ చేయొద్దు. ఎంత మొండి మరకలైనా లిక్విడ్తో పోతున్నాయి కాబట్టి వాల్ స్టిక్కర్ అంత యూజ్ లేదనిపిస్తుంది. ఎందుకంటే వేడిగా చేసినప్పుడు ఆ వాల్ స్టిక్కర్ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ తీవాల్సి వస్తుంది. తీసినప్పుడు మచ్చలు చాలా అవుతాయి. ఎలాంటి టైల్కైనా ఈ లిక్విడ్ని తయారు చేసుకోండి. ఇంకా ఎక్కువ మరకలు ఉన్నాయి అంటే మీరు జస్ట్ స్క్రబ్బర్తో బాగా రుద్దితే సరిపోతుంది, కానీ స్టిక్కర్లు మాత్రం పెట్టుకోకండి. స్టిక్కర్లు వాష్రూమ్ డోర్లకు అక్కడ బాగుంటాయి, కానీ కిచెన్లో అస్సలు వద్దు. ఎందుకంటే అది చాలా ప్లాస్టిక్తో చేసింది కాబట్టి అస్సలు యూజ్ చేయకండి. ఇంకొకటి ఇవి కబోర్డ్లకి మనం హ్యాండిల్తో కబోర్డ్లు ఓపెన్ చేసినప్పుడు ఎక్కువగా హ్యాండిల్స్ దగ్గర నల్ల మరకలుగా ఉంటాయి కదా. ఈ లిక్విడ్తో అయితే జస్ట్ ఒక్కసారి స్ప్రే చేయండి. స్ప్రే చేసి క్లాత్తో తుడిచేసుకుంటే ఎంత మొండి మరకలైనా ఇలా షైన్ అవుతాయి. ఎందుకంటే ఇది వైట్ కబోర్డ్స్ నేను ఇంత క్లీన్గా మెయింటెనెన్స్ చేస్తున్నా అంటే ఓన్లీ ఈ లిక్విడ్ వల్లనే సాధ్యమైంది. ఎందుకంటే 4-5 ఇయర్స్ అవుతుందండి ఈ లిక్విడ్ని నేను తయారు చేసుకుంటున్నాను. ఇంతకుముందు అయితే గిన్నెలు క్లీన్ చేసే విమ్ని యూజ్ చేసామని విమ్తో కూడా బాగానే వస్తుంది, కానీ నేను విమ్ను వాడకుండా ఈకో ఫ్రెండ్లీ వాడుతున్నప్పుడు ఇది వర్కౌట్ అవుతుందో కాదో అనుకున్నాను. బట్ దీనికి కూడా నీట్గా వస్తుంది. ఎంత నల్ల మచ్చైనా సరే జస్ట్ ఇది స్ప్రే చేసి వెంటనే తుడిచేస్తే వచ్చేస్తుంది. ఇలా మనం 10 డేస్ కంటిన్యూగా క్లీన్గా ఈ విధంగా మెయింటెనెన్స్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా రెగ్యులర్గా మనం క్లీన్గా ఉంచుకునే అలవాటు అవుతుంది. కాబట్టి ఒకసారి మీరు 10 డేస్ కంటిన్యూగా అలవాటు చేసుకోండి. ఇది చూడండి, నేను సుజాత మిక్సీని వాడుతున్నాను కదా. ఈ సుజాత మిక్సీ కానివ్వండి, ఏ మిక్సీ అయినా సరే, ఇది జస్ట్ ఈ ఫైబర్ క్లాత్తో జస్ట్ ఒక్కసారి ఈ స్ప్రే చేసి క్లీన్ చేసామనుకోండి, దీనికి కూడా క్లీన్ అయిపోతుంది. ఎందుకంటే ఎక్కువ శాతం రెగ్యులర్గా క్లీన్ చేయకుండా అలానే ఉన్న వాటికి కొంతమంది అయితే టూత్ పేస్ట్ వాడొచ్చు అని చూపిస్తున్నారు కదా. టూత్ పేస్ట్ వాడడం వల్ల కూడా క్లీన్ అయ్యింది. నేను ఇంతకుముందు ఒకసారి ఈ చాలా రోజుల నుంచి క్లీన్ చేయలేదని నేను టూత్ పేస్ట్తో క్లీన్ చేశాను, చూడడం పోతుందా పోదా అని. బట్ పోయాయి. నేను అప్పటి నుంచి ఇంకా అయినా చాలా రోజుల తర్వాత క్లీన్ చేయడం కన్నా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుందని నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నాను. జస్ట్ ఒక్కసారి ఇది స్ప్రేతోనే వీక్లీ వన్స్ అలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నీట్గానే పోతుంది.
మీరు అందుకోసమే ఈ లిక్విడ్ని తప్పకుండా తయారు చేసుకోండి. ఇప్పుడు కిచెన్లో అయిపోయింది, డైనింగ్ సెక్షన్కి వచ్చేసాను. డైనింగ్ టేబుల్ పైన నేను రెగ్యులర్గా చేసే రొటీన్ వర్కే చూపిస్తున్నాను మీకు. నేను డైనింగ్ టేబుల్ని కూడా ఈ స్ప్రేతోనే క్లీన్ చేసుకుంటాను. ఇది గ్లాస్ది, ఎలాంటి మచ్చ ఉండదు. ఈ లిక్విడ్తో నేను స్ప్రే చేసి క్లీన్ చేస్తాను రెగ్యులర్గా. అసలు ఆ డైనింగ్ టేబుల్ కొని నేను 3-4 ఇయర్స్ అవుతుంది, అయినా కొత్త దానిలానే మెరుస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి కౌంటర్ టాప్ పైన ఇక్కడ కూడా ఇది క్లీన్ చేసుకుంటాను. రొటీన్గా చేసే వర్క్ ఇది. జస్ట్ మీకు వీడియోలో కొంచెం లేట్గా అనిపిస్తుంది కానీ జస్ట్ 5 మినిట్స్లో నేను మొత్తం డైనింగ్ టేబుల్, కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటాను ఫటాఫట్ డైలీ. ఇంకొకటి, జాగ్రత్తగా మీరు స్విచ్ బోర్డులు క్లీన్ చేసినప్పుడు మాత్రం కొంచెం వెట్ క్లాత్తో, అంటే పొడిగా ఉన్న క్లాత్తో, తడి ఉండొద్దండి, కొంచెమే స్ప్రే చేసి జాగ్రత్తగా మీరు ఈ విషయంలో అయితే జాగ్రత్త పడండి. నేను చూపించానని మీరు పచ్చిగా ఉన్న క్లాత్తో స్విచ్ బోర్డులని తుడ్చకండి ప్లీజ్, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, మిర్రర్ చూడండి, మిర్రర్కి కూడా ఇది ఒకటి మ్యాజిక్ లాగా ఈ లిక్విడ్ చూడండి ఎంత నీట్ అవుతుందో. జస్ట్ ఇలా స్ప్రే చేసి క్లీన్ చేస్తే సరిపోతుంది. అన్నింటికి ఓకే అండి. మీరు నేను ఇందాక ఆరెంజ్ పీల్స్ది లిక్విడ్ చూపించాను కదా, అది కూడా సేమ్ యాజ్ టీజ్గా ఇదే. అయితే దాన్ని డైరెక్ట్గా పోయకుండా మనం క్లాత్ పైన స్ప్రే చేసుకున్న తర్వాత క్లీన్ చేయాలి. ఎందుకంటే డైరెక్ట్గా మనం ప్రోడక్ట్ పైన, అంటే ఇప్పుడు ఇంటీరియర్ పైన మనం డైరెక్ట్గా స్ప్రే చేసామనుకోండి ఆరెంజ్ పిల్స్ది, అది జారి, ఆ లిక్విడ్ జారి ఏమవుతుంది, ఫ్లోర్ పైన మచ్చలుగా ఏర్పడుతున్నాయి. అందుకోసం మీరు ఏం చేయాలి, ఆరెంజ్ లిక్విడ్ని తయారు చేసుకున్నప్పుడు క్లాత్ పైన స్ప్రే చేసి క్లీన్ చేసుకోండి. దీన్నైతే డైరెక్ట్ ఇంటీరియర్ పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఈకో ఫ్రెండ్లీవి తప్పకుండా మీరు తయారు చేసుకోవాలని నేను ఈ వీడియో తీసి ఇంతగానం నేను మా ఇల్లును మొత్తం ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నానని చూపిస్తున్నాను. సో మీరు తప్పకుండా తయారు చేసుకోండి. మీరు వాడుతున్నప్పుడు అది వర్కౌట్ అయిందా కాలేదా కూడా నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇంకా నేను వేరే ఈకో ఫ్రెండ్లీ లిక్విడ్స్ని కూడా తయారు చేసి చూపిస్తాను. ఈరోజు మాత్రం ఈ 2 లిక్విడ్స్ని తయారు చేసుకొని పెట్టుకోండి. ఫ్రిడ్జ్ చూడండి, మీరు వీడియోలో చూస్తున్నారు, ఇది క్లీన్ చేసిన వెంటనే అసలు షైన్ ఇలా క్లీన్గా అయి షైన్ వస్తుంది. ఇప్పుడు మా కిడ్స్ బెడ్రూమ్లో ఉన్న మిర్రర్ని కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను. మిర్రర్ పైన ఉన్న మచ్చలు, ఇంకా వేరే మీకు ఏ లిక్విడ్ కొనాల్సిన పని లేదంటే మీరు టీవీలలో ఇంకా ఫోన్లలో ఎక్కువగా ఎన్నో రకాల లిక్విడ్లు చూపిస్తారు. ఆ లిక్విడ్ కొనండి, ఈ లిక్విడ్ కొనండి, మనకి ఏ లిక్విడ్ అవసరం లేదు. నేను 4-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, దీనంత మంచి లిక్విడ్ నాకైతే నేను కొన్నా కానీ నాకు వర్కౌట్ అవ్వలేదు. సో చూడండి, మీరే చూడండి, నేను మీకు లైవ్లో ఇంకా మీరు లైవ్ వీడియో కూడా పెట్టినప్పుడు కూడా చూపిస్తాను. ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక్క లిక్విడ్ తయారు చేసి పెట్టుకోండి. మీరు డబ్బులు కూడా ఎన్నో సేవ్ చేసుకున్న వాళ్ళు ఉంటాం. మనం షాప్కి వెళ్ళాల్సిన పని లేదు. ఒక్కసారి ఆ వెనిగర్ని తెచ్చేసుకున్నాం అనుకోండి, వాటర్ ఇంట్లోనే ఉంటాయి. గిన్నెలు క్లీన్ చేసే లిక్విడ్ అయితే ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. ఆ ఒక వెనిగర్ మీ ఇంట్లో ఉందంటే ఇంకా మీరు ఎప్పుడు క్లీన్ చేయాలంటే అప్పుడు ఈ లిక్విడ్ని తయారు చేసుకోవచ్చు. ఒకసారి తయారు చేసుకుంటే 1 మంత్ 2 మంత్స్ వరకు కూడా ఆ లిక్విడ్ పాడవకుండా ఉంటుంది. మీరు నా మాట విని ఈ లిక్విడ్ని తప్పకుండా తయారు చేసుకోండి. చూడండి, మా పిల్లలు స్టిక్కర్లు అతికించిన మచ్చలు కూడా క్లీన్ అవుతున్నాయి. ఇప్పుడు హాల్లోకి వచ్చేసాను, టీవీని కూడా క్లీన్ చేస్తున్నాను. ఇది లిక్విడ్తో టీవీని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఏ డౌట్ లేదు. ఇది ఈకో ఫ్రెండ్లీ కాబట్టి చేతులకు టచ్ అవ్వాలి, టచ్ కావద్దు అనే డౌటే ఉండదు. ఇది న్యాచురల్ లిక్విడ్, చేతికి టచ్ అయినా ఏ ప్రాబ్లం ఉండదు. చిన్న పిల్లలకు ఒక్కొక్కసారి కళ్ళలు పడడం అలాంటివి ఏమైనా దీని నుంచి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనం సొంతంగా తయారు చేసుకున్న లిక్విడ్తో చూడండి మా ఇల్లు ఎంత మెరిసిపోతుంది. ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత ఆ క్లాత్స్ ఉంటాయి కదా, ఆ క్లాత్ని నేను ఎలా క్లీన్ చేసుకుంటానంటే వేడి నీళ్ళల్లో ఈ క్లాత్లన్నింటినీ దాంట్లో లిక్విడ్ వేసేస్తాను. గిన్నెలు క్లీన్ చేసే లిక్విడే, మళ్ళీ కపోర లిక్విడే. ఎందుకంటే ప్రతిదీ దానికో లిక్విడ్ దీనికో లిక్విడ్ కాకుండా ఈ గిన్నెలు క్లీన్ చేసే లిక్విడే నాకు చాలా వాటికి యూజ్ అవుతుంది. ఈ లిక్విడ్ని కొంత లిక్విడ్ని ఇందులో వేసి ఈ క్లాత్లని నాన్పి క్లీన్ చేసామనుకోండి, క్లాత్లు కూడా ఎంత డస్ట్ లేకుండా ఎంత నీట్గా క్లీన్ అవుతాయో. ఈ వీడియో ఈరోజు క్లీనింగ్ వీడియో అయిపోయింది కదా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు, బాయ్.